వెల్కమ్ టు స్నేహ టీవీ. మొన్న మే 28న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఆయన యొక్క ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి జూనియర్ ఎన్టీఆర్ అలానే బాలకృష్ణ ఎన్టీఆర్ ఫ్యామిలీలో అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ అక్కడ ఉన్నప్పుడు ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సీఎం అంటూ కేకలేయడం జరిగింది. సో ఇది చాలా పెద్ద చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాలు వస్తాడా, నెక్స్ట్ ఎలక్షన్ వరకైనా వస్తాడా, ఏమిటి తెలుగుదేశం భవిష్యత్తు ఏంటి అనేది అందరూ చర్చించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు. దీనికి సంబంధించిన వివరాలు చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి ఈ యొక్క టాపిక్ సంబంధించి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. అండి నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు దాదాపుగా ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంది. ఇది లాస్ట్ ఇయర్ కూడా ఆల్రెడీ ఫ్లెక్సీలు పెట్టి వర్ధంతి అప్పుడు అనుకుంటా బహుశా ఫ్లెక్సీలు పెట్టడం, మన బాలకృష్ణ అవన్నీ తీసేయమని చెప్పి అంటాం, ఇదంతా జరిగింది కదా. ఈ జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి మనం తెలుగుదేశం పార్టీకి సంబంధించి అసలు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? లాస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ని ఎంత హింస పెట్టారో అది ఆయనకే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. ఓకే, ఏం చేస్తున్నారంటే వీళ్ళు కావాలని కింద ఆయన కాళ్ళు తొక్కుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, వెనక నుంచి తోస్తున్నారు. ఆయనకేమో తెలుస్తుంది ఆ ఫీలింగ్, బట్ అక్కడ అరవలేని పరిస్థితి. అరిచాడు అనుకో ఎన్టీఆర్ ఘాటి దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వీరంగం అని రాస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉన్నారు. రాకపోతే తంట, వస్తే ఇంకో తంట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆ ఫ్లెక్సీలు ఉంటే బాలకృష్ణ గారు తీయమన్నారు. దాని గురించి కూడా మాట్లాడాలంటే అది బాలయ్య తప్పేం లేదు దాంట్లో. ఈ ఫ్లెక్సీలు పెట్టే గాడిదలు ఏం చేస్తారంటే స్వాగతం సుస్వాగతం, ఎక్కడికి రా స్వాగతం, ఘన స్వాగతం, సమాధుల దగ్గరికి స్వాగతం సుస్వాగతం, ఇవన్నీ ఏంటి అసలు ఎవడన్నా పెడతాడు అట్లాంటి పోస్టర్లు? అంటే ఏదో సంథింగ్ ఒక ఈవెంట్కి వచ్చేటప్పుడు పెట్టేలాంటి ఫ్లెక్సీలు అన్నీ పెడితే ఎక్చి అవన్నీ తీసేయండి అన్నాడు అంతే. అక్కడ స్వాగతం సుస్వాగతంతో వీళ్ళు ఎన్టీఆర్ ఫోటోలు ఏవో పెట్టుకున్నారు. పైగా అక్కడంతా అడ్డుగోలుగా మొత్తం కవర్ చేసేసారు ఆ ఫ్లెక్సీలతోని. ఇప్పుడు జిహెచ్ఎంసీకి కూడా ప్రాబ్లం ఏది మళ్ళీ వాళ్ళంతా తీయడానికి. వాళ్ళు మహా అయితే ఒక గంట ఉంటుందేమో ఆ వీడియోలు కవరేజ్ కోసం తెచ్చుకుంటారు. కానీ వీళ్ళ అత్యుత్సాహం వల్ల జరిగింది. అయినా పెద్ద మనిషి పెద్ద ఆయన ఏం చెప్పాడు, తీసే ఇక్కడ స్వాగతం సుస్వాగతం ఏంటి అని చెప్పి తీసేమన్నాడు. దాన్ని మళ్ళీ ఎలా మార్చారు, ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలకృష్ణ చిదిరించుకొని తీసేమన్నాడు. అది. అండ్ నెక్స్ట్ అలాగే ఇట్లా పూలది ఏదేసి ఇట్లా చిరాకు పడ్డాడు ఆయన, రౌండ్ది. ఎక్కడెక్కడియో చెట్లు, ఎక్కడెక్కడో పూలు. వాడు అల్లాడు కరెక్టే. అందులో ఏ పురుగు పుట్రా ఉంటుందో తెలియదండి, పూలు కదా. అవునా? వాడు నీట్ గా ఆర్గానిక్ ఫ్లవర్స్ ఏం లేకుండా దులిపెత్తే తేడు కదా, అక్కడికి అన్ని వస్తాయి పూలు, ఓ 6-7 పూలు వస్తాయి. దాంతో చేసిన తీసేలు మొహం మీద పెడుతున్నాడు. ఆయనకు ఫేస్ ఇంపార్టెంట్. దేవర చేస్తున్నాడు, అటు మన వార్ 2 చేస్తున్నాడు. ఫేస్ ఇంపార్టెంట్ ఏ ఆర్టిస్ట్కైనా. ఆ పిచ్చి పిచ్చి పూలు పిచ్చి ఆకులను తీసుకొచ్చి మొహం మీద పెడుతుంటే ఇట్లా చిరాకు పడ్డాడు. దానికి పూలు ఇస్తున్నా కూడా ఎన్టీఆర్ తోసేశాడు, చిరాకు పడ్డాడు అని చెప్పి వీళ్ళు మళ్ళీ దాన్ని హైలైట్ చేయడం. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈయన ఒక ట్వీట్ పెట్టాడు. మీ పాదం మోపక తెలుగు దరిద్రి చిన్నబోతుంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది, పెద్ద మనసుతో ఈ దరిద్రిని ఈ గుండెని మరొక్కసారి తాకిపోతాత అని పెట్టాడు. దీన్ని మళ్ళీ దాన్ని రీమోడలింగ్ చేస్తా, మీరు లేక తెలుగుదేశం చిన్నబోతుంది, మళ్ళీ ఒక్కసారి వచ్చిపోతాత, దీన్ని డెవలప్ చేసి వెళ్తాత అని ఎన్టీఆర్ అన్నట్లుగా వీళ్ళు దాన్ని మార్చి మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వాళ్ళు నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు, నిజంగా బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా కాదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. నిజంగా అక్కడికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రావట్లేదు, బాలకృష్ణ ఫ్యాన్స్ రావట్లేదు. వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు చేసే హంగామా ఇట్లుండదు, ఇంత చండాలంగా ఉండదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ కాదు, అందరు నందమూరి ఫ్యాన్స్ అక్కడ ఉంటారు. బయటి వాళ్ళు కావాలని వచ్చి ఫ్యాన్స్ అన్న పేరు చెప్పుకొని చేయాల్సిన రచ్చంతా చేసి వీళ్ళకి వాళ్ళకి ముడిపెట్టేసి వెళ్ళిపోతారు. అంతే కదా. ఎస్. ఇంకా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమా థియేటర్ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా థియేటర్లో రచ్చ, ఫ్యాన్స్ అత్యుత్సాహం అంట, యాటను కోసి రక్తం వేశారు. నెక్స్ట్ మళ్ళీ పాలాభిషేకాలు చేసి కుర్చీలు పగలగొట్టారు, తెర తగలబెట్టారు, హంగామా చేశారు అని చెప్పేసి అంటారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేయరు, ఫ్యాన్స్ అట్లా చేయరు. వాళ్ళు పాలాభిషేకం చేసుకొని దండేసి వెళ్ళిపోతారు అంతే. మహా అయితే చెయ్యి ఇట్లనే బొట్టు పెడతారేమో మరీ ఎక్కువ అభిమానం ఉంటే. బయటి వాళ్ళు వచ్చి అక్కడ కావాలని థియేటర్లో కుర్చీలు ఇరగొట్టి అది పగలగొట్టి ఇది పగలగొట్టి వెళ్ళిపోతారు. ఆ న్యూస్ ఎలా వైరల్ అవుతుంది అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూడు చేసిన రచ్చ ఇది, ఈయనకు డ్యామేజ్, ఇతని పేరు డ్యామేజ్ చేయడానికి, వీళ్ళ పేర్లు డ్యామేజ్ చేయడానికి బయటి వ్యక్తులు వచ్చి ఇట్లాంటి హంగామా అంతా చేస్తారే తప్ప నిజంగా ఏ ఫ్యాన్ అభిమాని కూడా అతని అభిమాన తార సిగ్గుపడేలాగా తలదించుకునేలాగా చేయరు, 100% చేయరు. బయటి వాళ్ళు వచ్చి రచ్చ చేసి పోగా ఈ ఫ్యాన్స్ మీద వేసేస్తారు. వాళ్ళ ఫ్యాన్స్ అట్లాంటి వాళ్ళు రా, ఇది జరిగేది. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో అంటే బాలకృష్ణకి మంచి స్టార్డమ్ ఉంది, కాదనలేనటువంటి నిజం అది. అయినా కూడా అదే రాశిలో పుట్టాడు, అదే ఫీచర్స్ కొద్దిగా కలిశాయి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి పొలిటికల్ కూడా అదే విధమైనటువంటి ఇది వస్తుంది అనేటువంటి ఒకటి నడుస్తూ ఉంది. ఈ క్రమంలో మొన్న సీఎం అంటాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? వాళ్ళకి అభిమానం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా, ఏ ఫ్యాన్స్ అయినా వాళ్ళ తారని పెద్దగా ఎత్తులో చూడాలనుకుంటారు. రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా రజనీకాంత్ని సీఎంగా చూడాలనుకున్నారు. కమల్ హాసన్ ఫ్యాన్స్ కూడా కమల్ హాసన్ సీఎం గానే చూడాలనుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలని అనుకున్నారు. ఆ 21 సీట్లకి ఎట్లా సీఎం అవుతాడో తెలియదు, లాజిక్లు ఉండవు. మళ్ళీ సీఎం అవ్వాలని చూస్తారు. ఇంకా ఎన్టీఆర్ రాజకీయాల్లోకే రాలేదు, ఇంకా ఆయన కూడా సీఎంని చేయాలి అన్నట్టుగా వాళ్ళు ఆలోచించుకున్న తప్పు లేదు. బేసికల్లీ ఆ అభిమానం అలా చొరగొంటారేమో, బట్ ఈయనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏమైనా చేస్తే నెక్స్ట్. అండ్ మళ్ళీ వీళ్ళు ఎలక్షన్లకి చేతులు ఊపడానికి రాలేదు, ఆయన ఎందుకు రావాలి, అవసరం ఏముంది ఆ ఎండలో వానలో. ఇక్కడేమో సినిమా షూటింగ్లు అవుతున్నాయి, అవునా, ఇక్కడ వెళ్ళి మళ్ళీ మొత్తం ఎండంతలు తిరిగి మొళ్ళంతా మాడిపోయి వచ్చి మళ్ళీ ఇక్కడ లొకేషన్లు అంతా పాడవదు. వీళ్ళకు షెడ్యూల్ ఉంది కదా, ఈ షెడ్యూల్ కి ఎన్నికల షెడ్యూల్ కి సంబంధం ఏంది? వీళ్ళ షెడ్యూల్ వీళ్ళదే, వాళ్ళ షెడ్యూల్ వాళ్ళదే. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొడాలి నానిని, వల్లభనేని వంశీ వాళ్ళు చేసే రచ్చ మన అందరికీ తెలుసు. వాళ్ళని నియంత్రించగలిగే శక్తి కేవలం ఎన్టీఆర్ దగ్గరే ఉంది అనేది కూడా వాస్తవమే. కానీ ఈయన వాళ్ళు ఏమన్నా అంటే ఈయన అడ్డు చెప్పడు, వాళ్ళని కూడా ఏమండు, సైలెంట్గా ఉంటాడు. సైలెంట్గా ఉన్నా తప్పే, మాట్లాడినా తప్పే. వర్సిటీ పేరు మారినప్పుడు ఈయన స్పందించకపోతే తప్పు, స్పందిస్తే లేటుగా స్పందించావని తప్పు, ఆ తర్వాత మేము అనుకున్నట్టు నువ్వు స్పందించలేదు, నువ్వు నీకు అనుకున్నట్టు స్పందించావని తప్పు. ప్రతి దాంట్లో ఏదో వ్యక్తులు తవి తీస్తానే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఐ డోంట్ కేర్ బ్రో అని బాలయ్య అన్నాడు కదా, ఐ డోంట్ కేర్ అని చెప్పేసి, అది భగత్ కేసరి డైలాగ్. దాన్ని ఎన్టీఆర్ కి ముడి పెట్టేసి మళ్ళీ ఇంకేదో చేస్తున్నారు. అనవసరంగా వీళ్ళకి పెడుతున్నారే తప్పితే వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ అనేవి ఉండవు. వాళ్ళ బ్లడ్ అంతా ఒకటే. ఎన్టీఆర్ గారిది చాలా పెద్ద కుటుంబం, అది అంతమందిని కన్నాడు ఆయన, పెద్ద కుటుంబం. ప్రతి ఒక్కరు అందరూ ఒకరు రోజు కౌగిలించుకొని చట్టాపట్టాలు వేసుకొని తిరగాలని ఏం లేదు, ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. అంతెందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పురంధరేశ్వరి, ఆవిడ వేరే పార్టీలో ఉంది, వీళ్ళ పార్టీలో లేదు. అఫ్ కోర్స్ ఈసారి పొత్తున్నప్పటికీ ప్రతిసారి అయితే అలా లేదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. అండ్ నెక్స్ట్ అలేఖ్య రెడ్డిని ఆయన పెళ్లి చేసుకున్నాడు, నచ్చల. విజయసాయి రెడ్డి నువ్వు వద్దన్నా మీ చుట్టమే, కానీ మీ 2 పార్టీలు వేరు. అవుతానే ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో. ఏంటంటే ఇప్పుడు మంచు ఫ్యామిలీలో 2 అన్నదమ్ముళ్ళు, ఈయనేమో తెలుగుదేశం కోడలు తెస్తే ఆయనేమో వైసీపీ కోడల్ని తెచ్చాడు. ప్రతి చోట ఏవో అవుతా ఉంటాయి. కానీ మనం పొలిటికల్ని, మనుషుల పర్సనల్ని ఎప్పుడు ముడిపెట్టి చూస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. మనిషిలా చూసామనుకో ఎలాంటి ప్రాబ్లం. ఇప్పుడు ఎన్టీఆర్ని అభిమానించండి, బాలయ్యని అభిమానించండి, సినిమాలు చూసి. బాలయ్యని ఇంకోలాగా అభిమానించండి, ఆయన ఎమ్మెల్యేగా ఆయన చేసే పనులు చూసి. బాలయ్యని ఇంకోలాగా అభిమానించండి, ఆ బసవతారకం ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి. ఎన్టీఆర్ని ఇంకోలాగా అభిమానించండి, ఆయన వేసే పాత్రలు, ఆయన టాలెంట్, ఆయన డాన్స్ని చూసి. చాలు కదా. ఇంకా మళ్ళీ అన్ని మిక్స్ ఆ కుటుంబము సినిమాల్లో ఉంది, రాజకీయంలో ఉంది, బిజినెస్ లో ఉంది, చారిటబుల్ ట్రస్ట్లలో ఉంది, అన్నిట్లోనే ఉంది. బహుముఖ ప్రజ్ఞాశాలి కుటుంబం లాగా. సో వీళ్ళు కూడా ప్రతి ఒక్కరు బహుముఖ ప్రజ్ఞాశాలి క్యారెక్టర్లు పోషించాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ హీరోగా ఉండాలనుకున్నా హీరోగా ఉన్నాడు. మేబీ ఆయనకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏ రాజకీయాలకు వస్తాడేమో చూద్దాం, ఆయనకు అనిపించాలి కదా. వీళ్ళెందుకు బలవంతంగా తోయడం? ప్రతి ఒక్కరు అన్ని ఇప్పుడు తారక రత్న ప్రచారానికి వచ్చాడు, నారా రోహిత్ ప్రచారానికి వచ్చాడు, జూనియర్ ఎన్టీఆర్ నువ్వు ఎందుకు రావు, నీకెందుకు? ఆయన పనులేమో ఆయనకు ఉంటాయి, రావాలనుకుంటే వస్తాడు, లేకపోతే లేదు. నువ్వు రాకపోయినందుకు నీకు ఇది లేదు, నీకు అసలు అభిమానం లేదు అనడం చాలా తప్పు. సేమ్ తప్పే మొన్న చిరంజీవి ఫ్యామిలీ చేసింది. అల్లు అర్జున్ రానందుకు అటు వెళ్ళామని చెప్పేసి ఎవడు ఇష్టం వాడిదండి. ప్రతి దాంట్లో ప్రతి దగ్గర అందరు అటెన్షన్ ఉండాలని కోరుకోవడం తప్పు, మూర్ఖత్వం అది. ఓకే ఇది అండి జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే మొన్న 28న సీనియర్ ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా చేసినటువంటి కార్యక్రమం.
దానికి సంబంధించిన స్పందన. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.